హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో ఒక పెద్ద ప్రొటెస్ట్ అనేది జరగబోతుందండి. ఏదైతే వర్క్ బోర్డ్ బిల్ అగెనిస్ట్ అమెండ్మెంట్స్ దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని టాపిక్లోకి వెళ్ళిపోదామండి. బే ఆఫ్ బెంగాల్లో ఒక పెద్ద అరాచకం అనేది జరగబోతుందండి. ఇప్పుడు ఏవైతే ఈ వర్క్ బోర్డ్ బిల్ అమెండ్మెంట్ జరుగుతుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చే ఈ వర్క్ బోర్డ్ బిల్ గురించి చాలా వరకు ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారండి. ఎవరైతే బే ఆఫ్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా చాలా వరకు ఈ బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ ముషీరాబాద్ అనే ప్రాంతంలో, అలాగే డాల్డా అనే ఒక ప్రాంతంలో ఈ ప్రొటెస్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది. చాలా మంది ముస్లిమ్స్ వచ్చేసి ఆ ఏరియాలో అన్ని ఈ రవాణా వ్యవస్థని, అలాగే అన్ని షాపుల మీద అనేది కొట్లాడుతున్నారండి. కొట్లాడి దాన్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ముస్లిమ్స్ అనేది చేస్తున్నారండి. ఆ ఏరియాలో వచ్చేసి చాలా వరకు అరాచకం అనేది ఎక్కువగా చేస్తున్నారండి. ఏదైతే ఈ బే ఆఫ్ బెంగాల్ ఏదైతే వర్క్ బోర్డ్ బిల్లు అగెనిస్ట్ గా ప్రొటెస్ట్ చేయడం అనేది కరెక్టే అండి. ఎందుకంటే ఏవైతే ప్రొటెస్ట్ అనేది చేయడం అనేది కరెక్ట్, కానీ ఇంత అరాచకం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైతే మీకు ఏదైనా అగెనిస్ట్ ఏదైనా వర్క్ బోర్డ్ బిల్ ఇప్పుడు మీకు అగెనిస్ట్ ఉంది, అగెనిస్ట్ ఉన్నప్పుడు మీరు ప్రొటెస్ట్ చేయడం తప్పు కాదు, కానీ దానికోసం డిస్ట్రాయ్ చేయడం తప్పు. ఏదైతే ఈ డిస్ట్రాయ్ చేయడం వల్ల ఎంతో మంది జీవితాలు అనేది నాశనం అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. అది వీళ్ళెవరు కూడా ఆలోచించట్లేదు. అదే కాకుండా ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో వచ్చేసి 144 సెక్షన్ ఉంది. అలాగే ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపివేశారు. ఎంత అరాచకం జరుగుతున్నా కానీ ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ అనేది ఎలాంటి చర్యలు అనేది తీసుకోవట్లేరు. ఎందుకు అంటే ఇప్పుడు ఓట్ల రాజకీయాల కోసం మెయిన్ అండి. ఈ వచ్చే ఇయర్లో వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో వచ్చేసి ఎన్నికలు అనేది జరుగుతున్నాయి. దాంట్లో వచ్చేసి చాలా వరకు ముస్లిం ఓట్లు అనేది కంపగుత్తగా మమతా బెనర్జీకి పడాలంటే ఇప్పుడు సైలెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇంత అరాచకం చేస్తున్నా, ఇన్ని షాపుల మీద ఏదైతే డిస్ట్రాయ్ చేయాలని చూసినా, అలాగే మనుషుల్ని చంపేస్తున్నా, ఇన్ని చేస్తున్నా కానీ మమతా బెనర్జీ గవర్నమెంట్ అనేది ఒక్క చర్య కూడా తీసుకోవట్లేదండి. తీసుకోక వాళ్ళకి ఈ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా వరకు ఈ వర్క్ బోర్డ్ బిల్లో ఈ ముస్లిమ్స్ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం లేదండి. ఎందుకంటే ఎవరైతే వర్క్ బోర్డు పెద్దలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే ఈ వర్క్ బోర్డ్ బిల్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే బేసికల్ గా ఎవరైతే ముస్లింలో లేని వాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైతే చదువు ఇప్పించడం కానీ, అలాగే ఎడ్యుకేషన్ అనేది చేయడం కానీ, అలాగే ఏదో ఫుడ్ అనేది పెట్టడం కానీ, అలాగే ఏదైనా షెల్టర్ అనేది ఇవ్వడం కానీ, దీనికోసం అనేది వర్క్ బిల్ అనేది కానీ దీంట్లో ఉన్న ఈ వర్క్ బోర్డు బిల్లో వర్క్ బోర్డు పెద్దలు ఏం చేశారంటే దీంట్లో చాలా వరకు దీన్ని డబ్బులు వాడుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వచ్చేసి ఈ వర్క్ బోర్డు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, దానికి నోటీస్ ఇచ్చేస్తున్నారు. నోటీస్ ఇచ్చేసి ఆ వర్క్ బోర్డ్ ఆ ల్యాండ్ ని వీళ్ళు స్వాధీనం చేసేసుకుంటున్నారు. అలాగే వచ్చేసి ఈ ల్యాండ్ ని అడగడానికి వీల్లేదు. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు అడగడానికి వీల్లేదు, అలాగే వచ్చేసి ఏ దాంట్లో కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అనేది ఉన్నా కానీ అడగడానికి వీల్లేదు. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది మార్చాలని చూస్తే దీనికోసం అనేది ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారండి. ఒక్కసారి ఆలోచించండి, డెమోక్రసీ అనేది ఉంటుందా? ఇప్పుడు ఏదైనా అడగాలనుకుంటారు అనుకోండి, ఈ ల్యాండ్ ఇట్లా అయింది అట్లా అయింది అని అడగాలనుకుంటే వాళ్ళకంటూ వర్క్ బోర్డు కంటూ ఒక సపరేట్ ట్రిబ్యునల్ అంటే కోర్టు అనేది ఉందండి. ఆ కోర్టులు అందరూ కూడా వీళ్ళ మనుషులే, ఎవరైతే కబ్జా చేసే మనుషులే మళ్ళీ ఈ కోర్టులో కూడా వాళ్ళే ఉంటారు. ఎక్కడ న్యాయం అనేది జరుగుతుందా? జరగదు. కానీ వీళ్ళు చేసిన అరాచకం ఎంత అంటే వీళ్ళు ఏదైతే ఈ ల్యాండ్స్ అనేది ఆక్రమించేస్తున్నారో ఆ ల్యాండ్స్ లో చాలా వరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళకి లీజ్కి అనేది ఇచ్చేసి ఆ డబ్బులు గుంజే ప్రయత్నం అనేది చేస్తారు. అలాగే వచ్చేసి ఎక్కడైనా కానీ ఇప్పుడు ఈ ముస్లిం ఎవరైతే ఉంటారు కదా, ముస్లింలో ఒక ఖురాన్లో ఒక వాక్యం ఉంటుందండి, ఏంటంటే ఎక్కడైనా కానీ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వకూడదు అనేది ఖురాన్లో చెప్తారు. కానీ వీళ్ళు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే ఇంట్రెస్ట్లకు ఇచ్చేసి ఆ డబ్బుని తీసుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఈ వర్క్ బోర్డ్ అమెండ్మెంట్స్ ద్వారా ఏదైతే అన్యాయంగా తీసుకున్న భూములు కానీ గవర్నమెంట్ ఏవైతే ల్యాండ్స్ అనేది వీళ్ళు ఈ వర్క్ బోర్డ్ వాళ్ళు తీసేసుకున్నారు. ఆ ల్యాండ్స్ అనేది మొత్తం ఇప్పుడు ఈ కొత్త అమెండ్మెంట్ ద్వారా
ఆ ల్యాండ్స్ ని మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేయాలనేది చెప్పారండి సెంట్రల్ గవర్నమెంట్. ఇది మంచి విషయం అండి, ఎందుకంటే డెమోక్రసీ అనేది ఉండాలి అంటే ఇలాంటి సవరణ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా ఏ ఏ మతంలో కూడా ఇలాంటిది లేదండి. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నాకు నచ్చింది, ఈ ల్యాండ్ నచ్చిందంటే ఆ ల్యాండ్ తీసేసుకుంటారు ఈ వర్క్ బోర్డ్ వాళ్ళు. అలాంటివి అన్ని ఎన్నో జరిగాయి. వేల ల్యాండ్లు అనేది ఇట్లనే కబ్జా చేస్తున్నారు. అంటే దానికి ప్రూఫ్ గ్రీఫ్ ఏమి ఉండదు. వీళ్ళు ఏదైనా ప్రకటించారంటే ఆ ల్యాండ్ వాళ్ళదే. అసలు ఏదైతే సుప్రీం కోర్టు కూడా దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం అనేది లేదు. మన అనేది ఏదైతే మన దేశం అనేది డెమోక్రటిక్ కంట్రీ అండి. డెమోక్రటిక్ కంట్రీలో నాకు ఇష్టం ఉంది నేను తీసేసుకుంటా అనే ఏముంటదండి, అది కరెక్ట్. దానివల్ల జస్టిస్ అనేది జరగదు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ ఈ వర్క్ బోర్డ్ అమెండ్మెంట్స్ అనేది తీసుకొచ్చారు. దీన్ని చాలా మంది ముస్లిం పెద్దలు అనేది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తినేవాళ్ళు వాళ్ళే అండి. వాళ్ళని ఎవరైతే నిజమైన ముస్లింలు ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం అనేది జరుగుతుంది ఈ దేశంలో. అంటే ఒక మత కలహాలు మరొక్కసారి తీసుకొచ్చే ప్రయత్నం అనేది ముమ్మరంగా చేస్తున్నారు. అదే కాకుండా ఎక్కువ శాతం ఈ సోరోస్ టీమ్ కూడా దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం అనేది చేస్తున్నారు ఈ దేశంలో. దీనివల్ల ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ అనే స్టేట్ లో వచ్చేసి రాష్ట్రపతి పాలన కూడా పెట్టే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఎంత అరాచకం చేస్తున్నారంటే మొత్తం ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఎవరైతే ముస్లింకే సపోర్ట్ చేస్తారు, ఎక్కడైతే హిందువులను కూడా చాలా మంది చంపేసే ప్రయత్నం అనేది బే ఆఫ్ బెంగాల్ లో జరుగుతుంది. దీన్ని కూడా మమతా బెనర్జీ ఏనాడు కూడా దీన్ని అడిగే ప్రయత్నం అనేది ఎక్కడా కూడా చేయలేదు. ఏదైతే ఇంతమంది ముస్లింలు వచ్చి హిందువుల మీద అరాచకం చేస్తుంటే ఏనాడు కూడా మమతా బెనర్జీ అడగకుండా దాన్ని కవర్ చేసే ప్రయత్నం అనేది ఎక్కువ సార్లు అనేది చేయడం అనేది జరిగింది. దీనివల్ల ఈ బే ఆఫ్ బెంగాల్ అనేది ఇంత పెద్ద కేయాస్ అనేది జరిగింది, ఇంత గందరగోళం అనేది జరిగింది. ఇది మళ్ళొకసారి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొత్తం కూడా దీన్ని మానిటరింగ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం అనేది ఉంది. కానీ ఏం జరుగుతుందని చూద్దాం. ఎందుకంటే చాలా వరకు ఇంత అన్యాయం జరుగుతుంది అంటే ఈ వర్క్ బోర్డు బిల్ అనేది ఎవరైతే నిజమైన ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడదండి. ఎవరైతే దోచుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే దాని డబ్బులు తినాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ ఎవరైతే ఈ వర్క్ బోర్డ్ బిల్ అగెనెస్ట్ గా ఎవరైతే ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారో, ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఒకసారి ఆలోచించుకోండి, తెలుసుకోండి. తెలియకుండా ఎవడో మత పెద్దలు ఎవరో చెప్పినారు అనగానే మీరు ఇట్లా ప్రొటెస్ట్ చేయడము, ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే దాని నిజం ఏంటో తెలుసుకున్న తర్వాత ప్రొటెస్ట్ చేయడం అనేది కరెక్ట్. కానీ ఏ నిజం కూడా తెలుసుకోకుండా ఏదో ఎవరో చెప్పారు, ఏదో చేశారని మాట మీద మీరు ప్రొటెస్ట్ అనేది చేయకండి అనేది నా. ఎందుకంటే దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. మన దేశంలో ఇంత మైనారిటీస్ కి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్న దేశం అనేది మన భారతదేశం. కానీ చాలా వరకు ఇంకా వేరే కంట్రీస్ లో మైనారిటీస్ అసలు కేర్ కూడా చేయరు. ఇప్పుడు పాకిస్తానే ఉందండి. పాకిస్తాన్ లో ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళనైతే ఒక పురుగు కనహీనంగా చూస్తారండి. అదే మన దేశంలో మైనారిటీస్ ని ఇంత ఫ్రీడమ్ అనేది ఇవ్వడం అనేది మన దేశంకే చెందిందండి. దయచేసి ఒక్కసారి వీళ్ళు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆలోచించండి, కరెక్ట్ గా తెలుసుకోండి అక్కడ అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు వీళ్ళు చేసే అరాచకాలకి ఒక చర్మగీతం పాడాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. దాన్ని మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి దేశంలో అల్లకొల్లలు అనేది సృష్టించకండి. ఎందుకంటే దానివల్ల దేశానికి ఎంతో నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువ జీడిపి పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల వేరే కంట్రీస్ అనేది మన మీద అటాక్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సోరోస్ కూడా అలాంటిదే కోరుకుంటున్నారు. అంటే దేశంలో అల్లకొల్లలు అనేది సృష్టించి బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు ఈ జార్జ్ సోరోస్ కూడా. దీనిలో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనిపించిందండి. ఎందుకంటే ఇదన్నీ అరాచకాలన్నీ జరిగింది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఒకసారి మీరు కూడా తెలుసుకొని మొత్తం కూడా పూర్తిగా కూడా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత నా ఛానల్లో పూర్తిగా నేను దాని గురించి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్స్ ఏమేమి చేస్తున్నాయి అన్నింటిలో కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. చూసి మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మీకు కరెక్టా రాంగ్ అనిపిస్తే అప్పుడు మీరు ప్రొటెస్ట్ చేస్తే అర్థం ఉంది. ఏం తెలియకుండా ఎవడో చెప్పిండ ఏదో చేసిండు అనేది దాని మీద ప్రొటెస్ట్ చేయకండి అనేది అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.
థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.